కనుకనే ఇక్కడ ఆ చివరి స్థితిలో వాడు చేయవలసినటువంటి విశేషణాన్ని చెప్తూ ఈ ప్రారబ్ధ కర్మ వశం చేత ఈ దేహం విడవబడుతున్న సమయం వచ్చినప్పుడు వాడు పుత్రుడికి చెప్పి ఏర్పాటు చేయించుకోవాల్సింది ఏమిటి అంటే తులసి సన్నిధౌ కుర్యాన్ మండలం గోమయేనతు. ఆవు పేడతో తడిపిన నీరు తీసుకుని తులసి సన్నిధిలో మండపం నిర్మాణం చేసుకోమన్నారు. గోమయంతో అలికిన నేల మీద దివ్యశక్తులు వస్తాయి, అక్కడున్న దుష్టశక్తులు పోతాయి. ఇప్పుడు గోవులే లేవు, గోమయం అంతకంటే లేదు, అలుకుదామంటే గుమ్మాలు లేవు, పెరళ్ళు లేవు, ఏం చేస్తాం? కారు. గోమయంతో అలికితే మనం అనుకుంటాం క్రిమి సంహారం ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు మీరు, కానీ క్రిమి కాదు, దుష్ట గ్రహ సంహారం అది. గోమయం అలికితే ఆ ప్రాంతం శుద్ధమవుతుందట, అలకకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. అలికిన నేల మీద ఉండే, అందుకే మృత శరీరాన్ని ఉంచే చోట్లు కూడా చెప్తున్నాడు. ఇలాంటి చోట్లలో ఉంచకుండా వాడు మృతి చెందిన తర్వాత ఏవో శుద్ధులు మనం చేస్తున్నాం, తప్పదు గనక. కానీ మృతికి ముందే కానీ ఏర్పాటు చేస్తే వాడి స్థితి అంతా ఇంత కాదండి. అదృష్టం ఉంటేనే లభిస్తుంది. వాడికి ఎలా ఏర్పాటు చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. తులసి సన్నిధౌ కుర్యాన్ మండలం గోమయేనతు. ముందు తులసి సన్నిధిలో గోమయంతో ఒక మండల నిర్మాణం చేయమని చెప్తున్నాడు. ఆ మండలంలో తిలలు జల్లాలి, దానిపై దర్భలు పరచాలి, దానిపై శుభ్రమైన ఆసనం, దాని దగ్గర సాలగ్రామ శిలను ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ తులసి, సాలగ్రామము, దర్భలు, తిలలు, గోమయంతో అలికిన నేల. ఈ సన్నిధిలో ఆ తులసి నీడ ఉన్నదే దాని మహిమ చెప్తున్నాడు. తులసి నీడ ఇది ఆ సమయంలోనే కాదు, ఏ సమయంలోనే చాలా గొప్పదిట. అందుకు తులసి విటపిచ్ఛాయ యత్రాస్తి భవతాప తత్రైవ మరణాన్ముక్తి సర్వదా దాన దుర్లభ. తులసి నీడలో మరణించడం కంటే గొప్ప యోగం మరొకట్లేదు అన్నాడు ఇక్కడ. ఏ క్షేత్రంకి వెళ్ళి మరణిస్తామని చూడడం కాదు, తులసి సన్నిధిలో మరణించడం చాలా ప్రత్యేకం. తులసి యొక్క నీడకు అంత విశేషమైన లక్షణం ఉంది సుమా. అందుకే మన ఇళ్లలో తులసి పెట్టుకునేది సంప్రదాయబద్ధమైన ఆచారంగా ఉన్నది. ఈ తులసి ఛాయలో మరణించే యోగం అంత తేలిగ్గా దొరకదన్నాడు ఇక్కడ. అనేక జన్మల దానాలు చేసిన వారికి కూడా తులసి ఛాయలో మరణం దుర్లభము. అంతేకాదు, ఎవరి ఇంట్లో తులసి వృక్షం ఉంటుందో ఆ ఇల్లే పుణ్యతీర్థ స్వరూపము. ఈ మాట గట్టిగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. తులసి విటపిస్థానం గృహే యస్యావతిష్ఠతే తద్గృహం తీర్థరూపం హి నాయాంతి యమకింకరాః. ఆ తులసి ఉన్నటువంటి చోట్లోకి క్షుద్రశక్తులు కానీ యమకింకరులు కానీ రారుట. అందుకే మనకు పూర్వం రోజులు ఇంట్లో తులసి పెట్టుకునేవారు. దుష్టశక్తులు మొదలు ప్రవేశించినప్పుడు ఆ తులసి ఉండదు, అవి వచ్చిన చోట తులసి పెరగదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం కూడా మీరు పరీక్షించి తెలుసుకోవచ్చు. కనుక తులసి గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడు. తులసి మంజరీయుక్తో ఎస్తు ప్రాణాన్ విముంచతి యమస్తం నేక్షితం శక్తో యుక్తం పాపశతేరపి. వందల కొద్ది పాపాలు చేసేవాడైనప్పటికీ కూడా తన ఒంటి మీద కానీ తన నోట్లో కానీ తులసి దళం ఉండగా మరణిస్తే వాడి వైపు ఇన్ని పాపాలు చేసినప్పటికీ కూడా యముడు కానీ యమకింకరులు కానీ రారు, వాడికి నరక యాతన ఉండదు. వాడి జీవన్ముక్తుడే మోక్షం పొందుతాడని చెప్పకపోయినా దుర్గతులు పాలవడు, దివ్యలోకములు అనుభవిస్తాడు, ఇందులో సందేహం లేదు. చూసారా? అందుకే పూర్వం రోజుల్లో ఇంక అయిపోయిన తులసి నీరు పోయండి అనేవారు, గుర్తుందా? ఇక్కడ హాస్పిటల్లో వాడు పోసే టానిక్కే, ఏం లేదు, దాంతో వాడు ఎలాగూ బతకడు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలుసు. కానీ లోకం ఏమనుకుంటుందో అని చచ్చేవరకు అక్కడ ఉంచుతారు, చచ్చిన శరీరాన్ని వాడిస్తాడు. ఏం లాభం చెప్పండి ఇక్కడ. కనుకనే ఆ సమయంలో ఇంకా పోతాడనగా తులసి కానీ వాడి శరీరాన్ని తగిలితే చాలట, నీడకి దళానికి తగిలితే చాడు. యమస్తం నేక్షితం శక్తో యుక్తం పాప శతేరపి. వాడికి కోట్ల కొలది అనంతమైన పాపాలు ఉన్నప్పటికీ కూడా యముడు తీసుకువెళ్ళడు. తస్యాదళం ముఖే కృత్వా తిలదర్భాసనే మృతం నరో విష్ణుపురం యాతి పుత్రహీనోప్యసంశయ. కొడుకులు లేరు నాకు ఔర్ధ్వదేహక్రియలాగా అనే బాధ ఇలా మరణించేవాడికి ఉండదుట. చాలా గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇలా మరణించేవాడికి ఆ బాధే ఉండదు సుమా. ఎందుకంటే తస్యా దళం ముఖే కృత్వా, ముఖంలో తులసీ దళం ఉంచుకుని ఈ తిలదర్భాసనంలో మృతి చెందేవాడు విష్ణుపురం యాతి, విష్ణుపురానికి వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయములు చెప్తున్నాడు. తిలా పవిత్రాహ, పవిత్రములైన వస్తువులు ఏమిటో చెప్తున్నాడు. తిలా పవిత్రాహ త్రివిధాహ, 3 రకములైన తిలలు పవిత్రములే. అంటే నువ్వుల్లో నల్ల నువ్వులు, తర్వాత కృష్ణ తిల, 3 రకాలుగా ఇక్కడ శ్వేత కపిల రకములైనటువంటి తిలలు, అంటే ఉన్నవి 3 రకములైనటువంటి శ్రేష్టములే. దర్భాశ్చ, దర్భలు, తులసి, ఇవి నరం నివారయంచైతే దుర్గతిం యాంత మాత్రం. ఇవి దుష్టశక్తిని పోగొట్టడంలో వీటికి చాలా శక్తి ఉన్నది. అందుకే కొన్ని దేశాల్లో దర్భ పెరగదు, తులసి పెరగదు, మారేడు లాంటి పవిత్రమైన వృక్షాలు పెరగవు. అందుకే వాటిని కర్మభూములు అనలేదు.
అదృష్టవశాత్తు ఈ మూడు పుష్కలంగా పెరిగే భారత భూమికి వందనం, కర్మభూమికి వందనం. చక్కగా దొరుకుతాయి యజ్ఞవృక్షములు ఇక్కడ. అందుకు దర్భలు మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ పెరగవు, వాటికి ప్రత్యేక స్థానములు ఉన్నాయి. ఈ దర్భలు వీటి గురించి ఇక్కడ విశేషంగా వివరిస్తూ, ఇది వింటే చాలయ్య ధన్యులవుతారు. నా స్వేదజములు తెలలు, నా రోమజములు దర్భలు అన్నాడు. యజ్ఞవరాహస్వామిగా స్వామి అవతరించినప్పుడు ఆయన రోమములే దర్భలయ్యాయి అని చెప్తున్నారు. ఇక తులసి చెప్పక్కర్లేదు, లక్ష్మీనారాయణ స్వరూపము. అందుకు దర్భా విభూతిర్మేతార్క్ష మమ రోమ సముద్భవా, అవి నా విభూతి స్వరూపాలు. అందుకే దర్భకి పాదం తాకించడం కానీ తక్కువగా చూడడం కానీ కూడదు. దర్భ అంత పవిత్రమైనది. కొంతమంది ఇంట్లో దర్భలించుకోవచ్చు అని అడుగుతారు. దౌర్భాగ్య ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఇవన్నీ కూడా ఇంట్లో దర్భలించుకోవచ్చా, తిలలుంచుకోవచ్చా, ఇవన్నీ భగవత్ స్వరూపాలని చెప్తున్నాడు. అందుకే శాస్త్రానికి సెంటిమెంట్కున్న తేడా. అతస్తత్స్పర్శనాదేవా స్వర్గం గచ్చంతి మానవాహ. అసలు సత్కర్మలు చేయడం అన్నీ వదిలేండి, ఇవి ముట్టుకుంటే చాలు వాడు నా ముష్ణులోకం దాకా ఎందుకండి, నరకాలకు వెళ్ళడు, స్వర్గాది లోకాలకు వెళ్తాడు, ఇందులో గ్యారంటీ చెప్తున్నాడు ఇక్కడ. వాటికి ఉన్న శక్తి అటువంటిది. అందుకే మనకి యజ్ఞాదుల్లో కూడా వాటిని వాడతాం. వాటితో దేన్నైనా పవిత్రం చేయవచ్చు, దర్భతో దేన్నైనా పవిత్రం చేయొచ్చు.